ఎప్పుడు వస్తుందిరా ఎడారి మట్టి ఏదిరా రాజస్థాన్లో మట్టి ఉంటుంది అనుకుంటే మొత్తం మంచి ఉన్నది అసలు ఏం కానొస్తలేదు నాకైతే ముందు ఉంది మా హాస్టల్ జబర్దస్త్ లొకేషన్ ఉంది హాస్టల్ అయితే కానీ నేను కొంచెం లేట్ బుక్ చేసిన వల్ల నాకు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు అయితే డే అయితే గుర్తొస్తలేదు ఫ్రమ్ ఉదయ్పూర్ సో ఇప్పుడే చెక్అవుట్ అయితే చేసేసిన చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా బ్లాగ్ కూడా ఏం చేయలేదు ఎంత జల్దీ లేదాం అనుకున్నాం కానీ చలిలో నిజంగా టూ మచ్ ఉండే అసలు నిన్న కూడా లేట్ అయిపోయింది పండుకునే వారికి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7:58 అవుతుంది మనం నీడికెళ్ళి ఇప్పుడు జైసల్మీర్ అయితే పోతున్నాము నిన్న ఇది ఎంత ట్రాఫిక్ ఉండే ఇప్పుడు అసలు ట్రాఫిక్ లేదు ఏం లేదు ఖాళీ ఉంది స్ట్రీట్స్ ఆఫ్ ఉదయ్పూర్ ఓల్డ్ సిటీకి మెయిన్ ఎంట్రన్స్ ఇది మనం ఎగ్జాక్ట్ ఓల్డ్ సిటీలో ఉన్నాము హాస్టల్ అయితే జబర్దస్త్ ఉంది బాయ్ నిజంగా నేను లొకేషన్ అయితే పిన్ చేస్తా డిస్క్రిప్షన్లో మార్నింగ్ వ్యూ చూడండి ఇది లేక్ ఇదేదో లేక్ ఉంది ఎగ్జాక్ట్ తెలియదు కానీ వ్యూ మాత్రం జబర్దస్త్ రాత్రి కొంచెం చేసినా కానీ ఎక్కువ వీడియో చేయలేదు డిన్నర్ మంచిగా చేసిన మంచిగా ఉండే వైబ్లో చాలా బాగుంది నైట్లో ఇక్కడ చలి తంచి కొడుతుంది చాయ్ తాగుదామని చెప్పి గ్లౌజులు కూడా వేసుకోలేదు చలి మాత్రం ఇరగదీస్తుంది ఇప్పుడు వచ్చిందంతా న్యూ ఉదయ్పూర్ మనం ఉన్నదేమో ఓల్డ్ ఉదయ్పూర్ మహల్స్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయి నీళ్ళల్లా అక్కడ ఇక్కడ నేను మహల్స్ కూడా ఎక్కువ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు జస్ట్ వైబ్ ఎంజాయ్ చేసిన కానీ హాస్టల్స్లో ఉండండి జబర్దస్త్ మజా వస్తుంది రూమ్స్ తీసుకుంటే వేస్ట్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఖాళీ నేను ఉన్న 2 days దావత్లే అమ్మ మస్తు మజా వచ్చింది బోర్డు పైన వెనకాల ఆటోకి కాష్ ఆప్ హమారే హోతే అమ్మో మీరు నా వాళ్ళు అయితే అని రాసిండు ఇదంతా న్యూ సిటీ ఇది నార్మల్ మన సిటీ ఎట్లుంటుంది నార్మల్ సిటీ లెక్కనే ఉంటుంది అదే ఓల్డ్ సిటీలో అయితే మీకు ఆ వైబ్ తెలిసిపోతుంది ఇది సిటీ సెంటర్ చేతులు ఐస్ గట్ట కడుతున్నాయి గ్లౌజులు వేసుకోలేదు నేను జర సిటీ తాగినాక చాయ్ తాగి స్టార్ట్ అవుదామంటే నిన్న ఎంత ట్రాఫిక్ ఉండే ఇప్పుడు ఎంత ఖాళీ ఉంది టైం వచ్చేసి 8 అవుతుంది నా ఎదురుగా కనిపిస్తున్నాయి కదా హిల్స్ వీటిని బాహుబలి హిల్స్ అంటారు అంటే నాకు తెలియదు మన హాస్టల్ అయినా చెప్పిండే ఇవన్నీ చూడండి సేమ్ ఒక పొజిషన్లో ఉన్నాయి ఇట్లా డ్రాయింగ్ వేస్తే ఎట్లుంటుంది అట్లున్నాయి సన్ రైజ్ టైంలో మస్తు కనిపిస్తున్నది సన్ రైజే నాకు సన్ రైజ్కి సన్సెట్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్ ఇక్కడ కూడా ఏదో ఉంది అని చెప్పిండు బాహుబలి హిల్స్ దగ్గర బట్ మనం అంతా ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు ఈసారి నార్మల్ బ్యాక్ ప్యాకింగ్ ట్రై చేస్తా ఆగండి మనం బండి మీద మస్తు నడిపాం కదా ఈసారి బ్యాక్ ప్యాకింగ్ ట్రై చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అచ్చా ఇలా ఫోటో ఒకటి కుంభాల్గఢ్ అనుకుంటా నాకు తెలిసి ఆ పైన కనిపిస్తుంది కదా మీకు ఫోటో కూడా టైం వచ్చేసి 9:30 అవుతుంది ఒక్కసారి వెదర్ చూడు రే అమ్మ ఎదురు ఏం కనిపిస్తలేదు ఫాగు చేతులని జామ్ అయిపోయినాయి నావి సరే చూసినా కానీ నేను మరి ఇంతసార్లు ఎప్పుడు చూడలేదు బాబా అసలు ఏం కనిపిస్తలేదు ముందు 9:30 అవుతుంది టైం వచ్చేసి ఇంకా జైసల్మీర్లో అయితే చినిగి చాట్ అయిపోతుంది నేను 3 లేయర్లు వేసుకున్నా అయినా అయితలేదు టీ షర్టు పైకలు ఊడి పైకలు జాకెట్ ఇది అడ్వెంచర్ రైడ్ అంటే
ఇంకా లడాక్ సైడ్ పోతే మాత్రం ఇంకా నాకు తెలిసి దానికి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయిపోవాలి. ఇది జస్ట్ టెస్ట్ రైడ్. 10 లేకపోతే 11:30 వరకు మనకు కొంచెం వెచ్చగా అనిపించదు. ఇంకో 2 hours ఇట్లనే ఉంటుంది. సో అనిపిస్తలేదు ముందు. ఆహా, ముందు పోయే కొద్ది ఇంకా ఎక్కువైపోతుంది ఫాగ్. అరే 9:30కి ఏడవా ఇట్లుంటుంది. నాకేం కనిపిస్తలేదు. మెల్లగా పోతే బెస్ట్ ఈ టైంలో. అమ్మ బాబోయ్, ఏందిరా అయ్యా ఇది? ఎప్పుడు వస్తుందిరా ఎడారి? మట్టి ఏదిరా? రాజస్థాన్లో మట్టి ఉంటుంది అనుకుంటే మొత్తం మంచు ఉన్నది. అసలు ఏం కానొస్తలేదు నాకైతే ముందు. కింది మీదకి వెళ్ళి మీది వరకు మొత్తం గజ్జలు గలగలలు ఆడుతున్నాయి నాకైతే. ఊరు నుండి కిందికి వెళ్ళిపోయినాం, చాలా కిందికి వచ్చేసినాం. మెల్లమెల్లగా ఎడారిలో కూడా ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే వేడి మెల్లగా ఏమంటారు, ఇప్పుడు లైట్గా ఎండ కొడుతుంది. కొంచెం టెంపరేచర్ నార్మల్ అయింది. ఇందాకైతే చేతులు జామ్ అయిపోయినాయి. అసలు నేను చెప్తున్నా కదా, నాకు చెప్పనీకి కూడా అసలు ఎంత జామ్ అయిపోయినాయో. టూ మచ్, అసలు టూ మచ్ అంటే టూ మచ్ ఉండే. టైం ఎంత ఇప్పుడు? 10 అవుతుంది. కొంచెం అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది వెదర్. ఎందుకంటే మనం నాకు తెలిసి ఇంకొక 50-100 కిలోమీటర్స్లో మనకి ఎడారి తగ్గిపోతుంది. ఆల్రెడీ ఎడారి లెక్కనే అనిపిస్తుంది కొంచెం ఈ కొండలు అవి. ఇంకొంచెం కిందికి పోయినామంటే మొత్తం ఎడారిగా. ఆహా, కానీ నిజంగా ఏమన్నా ఉండే తెలుసా వెదర్ మాత్రం. అగర్ వలన వింటర్లా రాజస్థాన్ రావాలనుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, బందోబస్తుగా రేపు మొత్తం ఈ అమ్మ ఏవి దొరుకుతాయి, షూజు గీజు జాకెట్లు వీకెట్లు టోపీలు గీపీలు. వచ్చేటప్పుడు మంచి ఓల్డ్ మామ్ కూడా తెచ్చుకోరి. ఈ యొక్క ఘాటు, చిన్న ఘాటు ఉన్నది. ఇది దిగేసినామంటే మనకు రోడ్డు బాగానే ఉండొచ్చు. ఇంకా ఎంత దగ్గర 300 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో జర నిద్ర వస్తుందని చెప్పి ఒక రెడ్ బుల్ అయితే తాగుతున్నా. ఫుల్ నిద్ర వస్తుంది, ఎందుకంటే రాత్రి నిద్ర లేదు కదా, లేట్గా వండుకుండే. సర్ది కూడా గట్టిగా అయిపోయింది. సో ఒక చిన్న బ్రేక్ తీసేసుకొని అట్లనే ఫ్యూల్ కూడా అయిపోయింది. ఇక పోతా పెట్రోల్ కొట్టించేసుకొని ఇంకా ఎక్కడ ఆగేది లేదు. మనం ఇప్పుడు వచ్చేసి జోధ్పూర్ పైకి అయితే పోతున్నాము. అగర్ సిటీ లోపలికి వెళ్ళి పోతే అక్కడ కూడా కొంచెం ఏమైనా ట్రై చేస్తా క్యాప్చర్ చేయడానికి. రాజస్థాన్లో అయితే ఫస్ట్ టైం పెట్రోల్ అయితే ఓపిస్తున్నా. ఇక్కడ నాకు తెలిసి 104 ఏమో ఉండే, నేను మొన్న చూసిన 104 103 ఎంతనో ఉండే. సిఎన్జి ఇటు సైడ్ ఉంది, ఈడనే ఉంది పెట్రోల్. ఈడైతే 104 ఉంది పెట్రోల్. ఎంత 12 లీటర్స్ పట్టింది. 1200 అయితే పట్టింది. 1200 అయింది. మన దగ్గర కంటే కొంచెం తక్కువనే ఉందిలే. ఇంకా అయితే ఎక్కడ స్టాప్ అయ్యేది లేదు. పెట్రోల్ కూడా ఓపించేసుకున్నాం కాబట్టి ఒక 3 hours మళ్ళీ కంటిన్యూస్గా రైడ్ చేసేసిన తర్వాతనే లంచ్కి ఆగుతా. టైం 12 అవుతుంది కదా.
2:30 అట్లా ఆగుతా, ఎందుకంటే మనకి రెస్ట్ కాకపోయినా బండి కన్నా రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ఏమంటారు దీన్ని, విండ్ మిల్తో తీసుకొస్తారు, టర్న్ అవుతలేదు ఇది మొత్తం. ఇక్కడ ఫుల్ కర్వ్ ఉంది, సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ప్యాక్ అయిపోయింది మొత్తం, ఒక 3 కిలోమీటర్ల దాకా. ఇట్లా సర్వీస్ రోడ్ ఏదో చిన్నది ఉంటే వాళ్ళకెళ్ళి వస్తున్నా. అరే ఈ కార్ ఎలా వాడతారా, మీకు పొక్కలు దొరుకుతుంది, వాళ్ళు బండ్ల లెక్క వచ్చేస్తున్నారు. బ్రష్ అంట, బ్రష్. ఇంకా మనకి 196 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ వచ్చేసి 4:30 చూపిస్తుంది. రోడ్లు బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ప్యాచ్లు కనిపిస్తున్నాయి అంతే. మ్యాక్సిమం 4 వరకు అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఏం తెలియలేదు, చూడాలి అది కూడా మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తాను. నేను ఇంకా ఏమంటారు ఎడారి వస్తుందేమో అనుకున్నా, మొత్తం మట్టి ఎడారి, కానీ ఇప్పటివరకు అసలు మట్టి కనిపించలే. అంటే మట్టి ఉంది కానీ మరీ అంత లేదు, శాండ్ డ్యూన్స్ లేక. నేను అట్లనే అనుకున్నా శాండ్ డ్యూన్స్ మధ్యలో రోడ్ ఉంటుందేమో, రోడ్ మధ్యలో పోవాలని, కానీ అది ఇంకా జరుగుతలేదు. ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి అది జరగనీకి. చూద్దాం, అది వచ్చినప్పుడు రికార్డ్ చేస్తాం. టైం వచ్చేసి 2:10 అవుతుంది. ఇక ఒక 2:30కి అట్లా ఆగి లంచ్ చేసుకుంటా. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. రోడ్ బాగానే ఉన్నది. ఇది పాత రోడ్ అనుకుంటా. కొత్త రోడ్ వచ్చేసి ఆ డైవర్జన్ ఉండే, అక్కడ నుండి 180 ఉండే, ఇది 150 ఉండే. కానీ రోడ్ కొంచెం ఇగోండి ఇట్లుండే, ఆడాడ గుంతలు, ఇగోండి పక్కన ఎక్కడ ఇక్కడ ఎడారి. అగోండి అక్కడ మొత్తం ఎడారే. ఇంకా పెద్ద పెద్ద శాండ్ డ్యూన్స్ నాకు తెలిసి ముందు ఉండొచ్చు, నాకు తెలిసి. ఇదంతా సహారా ఎడారి. బాగానే వచ్చేసిన, ఎందుకంటే రోడ్ కూడా బాగానే ఉండే కాబట్టి, ధనాధనా దంచిన కాబట్టి జల్దీ వచ్చిన. నేను పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎస్టిమేషన్ టైం వచ్చేసి 5:30 చూపించింది. నేను మధ్యలో 2-3 బ్రేకులు తీసుకున్నా, ఇప్పుడు వచ్చేసి 4 చూపిస్తుంది. వెళ్ళిపోతాం నాకు తెలిసి. ఇక మధ్యలో నేను ఆగకపోతే 4 వరకు వెళ్ళిపోతాము. ఇప్పుడు ఎక్కడైనా తిననీకి ఆగుతా కాబట్టి 4:30 అవుతుంది. హాస్టల్ ఆల్రెడీ బుక్ చేసేసిన నేను. కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే పడ్డది, ఎందుకంటే లాస్ట్ మినిట్ బుక్ చేసిన నేను, ముందు బుక్ చేయలేదు. సో 1000 రూపీస్ అయితే పడ్డది. 1000 రూపీస్ అంటే దగ్గర 1150 ఎట్లా GST టోన్ కలిపి. ఇట్లా 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 మస్తు మజా వస్తుంది ఇట్లా పోతుంటే. ఇంకా మనకు వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. సో ముందు ఏదో ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది, అక్కడ ఆగేసి తినేద్దాం. ఏయ్ లోపల పోరా రే, లోపల పో. బార్మీర్ 150 వచ్చేసింది. ఇంకా టైం వచ్చేసి 3 అవుతుంది. నాకైతే నిజంగా చాలా ఆకలి అవుతుంది. ఒక 50 కిలోమీటర్స్ నుండి ఏం లేదు, మొత్తం ఏమంటారు ఎడారే ఉంది. ఒక ఇల్లు లేదు, ఒక దుకాణం లేదు, ఒక హోటల్ లేదు. ఖాళీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న చిన్న విలేజెస్ వచ్చినాయి, వెళ్ళిపోతున్నాయి అంతేగాని నాకు ఒక మంచి రెస్టారెంట్ ఒక్కడు కూడా దొరకలేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇట్లా టర్నింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ మొత్తం ఇసుక ఉన్నది. సో జర చూసుకొని నడపాల్సి వస్తుంది. పుసుక్కున టర్నింగ్లో తప్పమని మలిపినామంటే అయిపోయి ఏం లేదు. ఇక
బొంద కూడా పెట్టక్కర్లేదు, సీదా మట్టిలో కలిసిపోతాం. సిటీలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఒక ముందు కనిపిస్తుంది కదా, అదే జైసల్మేర్ ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ న్యూ సిటీ తెలియదు కానీ జైసల్మేర్ సిటీ అని అయితే తెలుసు. మన స్టే వచ్చేసి ఇక్కడికి వెళ్ళి 3 కిలోమీటర్స్ 7 మినిట్స్. రాత్రి దావత్కి మొత్తం తీసుకుపోతారు అప్పటికెళ్ళి. డీజే, సౌండ్ బాక్సులు, కుర్చీలు. న్యూ ఇయర్ కదా అలా దంచి పెట్టేస్తున్నట్టు ఇవాళ రాత్రికి. ఏమవుతుందో ఏమో ఇవాళ న్యూ ఇయర్ పార్టీ. ఎక్కడక్కడ పోలీసు వాళ్ళు సెటప్ అయిపోయారు మొత్తం. అసలు అక్కడ రైట్ సైడ్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. ఒక 1 కిలోమీటర్ నుండి లైన్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరే బాప్రే, ఈరోజు నైట్ ఉంటుంది అంతే. మళ్ళీ రేపు ఎవ్వరు ఉండరు చూడండి. రేపు అంతా ఖాళీ ఉంటుంది. అరే రే 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 ఎంత దూరం ఉందిరా అయ్యా లైన్. ఇంకా ఉంది లైన్. నాకు వచ్చేసి 3 మినిట్స్ ఉంది ఇడికెళ్ళి హాస్టల్. ఈ లైన్ మాత్రం ఇంకా ఉంది. దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ కానీ చూస్తున్నా. ఇప్పుడు శాండ్ డ్యూన్స్ పోయేతో అంతే అనుకుంటా, అదే తో అనుకుంటా అటు సైడ్. మన హాస్టల్ ఇంకొక 3 మినిట్స్ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇదేనా అయింది కొంపదీసి. ఏడుందిరా హాస్టల్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏం అర్థమవుతుంది. ఇటు సైడ్ ఉందాలే. ఇప్పుడే అయితే హాస్టల్కి వచ్చి చెక్-ఇన్ చేసిన. వ్యూ అయితే జబర్దస్తుంది. మొత్తం రూమ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మొత్తం రోడ్ మీద ట్రాఫిక్ మొత్తం కలిసి నాకు తెలిసి అందరు కలిసి మన డెజర్ట్ క్యాంపింగ్కి పోతున్నారు. అక్కడ ఫేమస్ న్యూ ఇయర్ 31st నైట్. సో ఒకసారి అయితే ఇక్కడ వ్యూ చూపిస్తా ఉంది మా హాస్టల్. జబర్దస్త్ లొకేషన్ ఉంది హాస్టల్ అయితే. కానీ నేను కొంచెం లేట్ బుక్ చేసిన వల్ల నాకు 500ది 1000 పడ్డది. ఎందుకంటే 31st కదా. ఎందుకంటే 31st కాబట్టి ఇంకా ఒకరోజే తీసుకున్నా. రేపటిది ఇంకేం ఆలోచించలేదు. సఫారీ అది రేపు కూడా మనము నైట్ క్యాంపింగ్ అనుకుంటున్నా. సో అది వీళ్ళ దగ్గరనే ఆప్షన్ ఉంది. సో ఒక 7 గంటలకు అట్లా పోయేసి అడిగిద్దాం. అగర్ మన బడ్జెట్లో ఉంది అంటే ఓకే, లేదంటే వేరే ఆప్షన్ చూసుకుందాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఈ రోజుకి ట్రై చేస్తే 18,000 20,000 ఉంది. సో ఈరోజు పోయినా మనం మా క్రౌడ్లో ఎంజాయ్ చేయలేం. సో ఈరోజు నాకు తెలిసి 31st ఒక్కొనే కూర్చోవాలనుకుంటా. ఇక ఫస్ట్ చూద్దాం. నీకు ఇప్పుడైతే ఇక ఏం బ్లాగ్ చెయ్య. నైట్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇలా అట్లా వాక్కి పోతా కదా, అప్పుడు చేస్తా. కానీ లొకేషన్ ఉంది పోయి కరెక్ట్ ఫోర్ట్కి ఎదురుగానే ఉంది మన స్టే. ఫోర్ట్కి ఎంట్రన్స్ కూడా ఇదే. అక్కడికి ఇట్లా పోవాలి. ఆ కార్లు పోతున్నాయి కదా, ఇట్లా పోవాలి. ఆడ ఎంట్రన్స్ ఫోర్ట్. ఇక్కడ ఫోర్ట్కి పోతానో లేదో తెలియదు. కొన్ని లోకల్ ప్లేసెస్ అయితే చూసుకున్నా. అది మొత్తం ఈరోజు ఈయనతో మాట్లాడి రేపటిది ప్లాన్ ఏందో దాన్ని బట్టి ఇక లోకల్ ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలో ఆలోచిస్తా.